హలో గైస్, వెల్కమ్ టు లర్న్ బియాండ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అలానే ఇందులో టైప్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటి. సో అందరికీ తెలుసు, లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడే భాష అని, అదే కదా. సో లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, లాంగ్వేజ్ డెఫినేషన్ చూస్తే, సో లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ మీడియేటర్ విచ్ ఈజ్ యూజ్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్. సో లాంగ్వేజ్తో మనము వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేసే దానికోసము లాంగ్వేజ్ని యూజ్ చేస్తాము. సో లాంగ్వేజ్లో మనకి లాంగ్వేజ్ని మనము మెసేజ్ రూపంలో కమ్యూనికేట్ చేయొచ్చు వేరే వాళ్ళతో, లేకపోతే మనం మాట్లాడి మన స్పీచ్ రూపంలో కమ్యూనికేట్ చేయొచ్చు. అలా చాలా టైప్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లాంగ్వేజ్ అంటే ఇదొక మీడియేటర్ అనమాట. ఓకే, లాంగ్వేజ్ ఈజ్ ఏ mediator which is used to communicate with others. సో వేరే వాళ్ళతో మనము కమ్యూనికేట్ చేసే దానికోసము ఈ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాము. ఈ లాంగ్వేజ్ అనేది మనకి ఒక మీడియేటర్ అనమాట, వేరే వాళ్ళతో మాట్లాడడం కోసం. అంటే మన థాట్స్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే దానికోసం మనం ఈ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాము. అలానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, ఇప్పుడు మనం మనుషులు కాబట్టి మనం వేరే వాళ్ళతో మాట్లాడితే మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమవుతుంది. సో కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మిషన్స్తో మాట్లాడినప్పుడు మనం మామూలుగా మన లాంగ్వేజ్లో మాట్లాడితే మిషన్స్కి అర్థం కాదు, కాబట్టి మిషన్స్కి అర్థమయ్యే విధంగా మనము ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో దీని డెఫినేషన్ ఏంటంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఆర్ ఎ మీడియేటర్. Programming language is a language or a medium. Programming language is a language or a medium which is used to instruct the machine or system or device or computer, anything anamata, to perform a certain task. సో ఇప్పుడు మనము కంప్యూటర్కి ఏదైనా ఒక టాస్క్ చేయమని చెప్పాలనుకోండి, అప్పుడు మనం కంప్యూటర్ నువ్వు ఈ టాస్క్ చేయి అంటే అది చేస్తుందా? దానికి అర్థం కాదు కదా. సో దానికి అర్థమయ్యే విధంగా దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది చేస్తుంది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదాన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కొన్ని టైప్స్ ఉన్నాయి, అవి చూద్దాం ఇప్పుడు. సో టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మొత్తం 3 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ లో లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ ఆర్ మెషిన్ లెవెల్ అని కూడా అనొచ్చు దీన్ని. అండ్ సెకండ్ వన్ ఈజ్ మిడ్ లెవెల్ ఆర్ అసెంబ్లీ లెవెల్ అని కూడా అనొచ్చు, అసెంబ్లీ లెవెల్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ హై లెవెల్. ఈ థర్డ్ వన్కి ఇంకో నేమ్ ఏమీ లేదు, జస్ట్ హై లెవెల్ మాత్రమే. సో ఫస్ట్ వన్ ఈజ్ లో లెవెల్ ఆర్ మెషిన్ లెవెల్. సో దీన్ని మనం లో లెవెల్ లాంగ్వేజ్ అయినా అనొచ్చు, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అయినా అనొచ్చు. సో ఇప్పుడు దీన్ని డీటెయిల్గా 1 by 1 చూద్దాము. సో ఇందులో ఫస్ట్ వన్ లో లెవెల్ కదా. సో లో లెవెల్ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. లెవెల్ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఎట్లుంటుందంటే, ఇది మిషన్కి అండర్స్టాండ్ అయ్యే విధంగా ఉంటుంది. సో జస్ట్ మనం హ్యూమన్స్ అర్థం చేసుకోలేమన్నమాట ఈ లో లెవెల్ లాంగ్వేజ్ని, మిషన్స్కి మాత్రమే అండర్స్టాండ్ అయ్యేలాగా ఉంటుంది. సో ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఈజీలీ అండర్స్టాండబుల్ బై మిషన్స్. ఈజీలీ understandable by machine, we call it as low level language. Low level
లాంగ్వేజ్. సో మనకందరికీ తెలుసు మిషన్కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది, జస్ట్ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. సో మిషన్కి జస్ట్ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతాయి అనమాట. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏదైతే మనం కోడ్ రాస్తామో అది జస్ట్ బైనరీ లాంగ్వేజ్లో అంటే జస్ట్ జీరోస్ అండ్ వన్స్లో మాత్రమే ఉంటాయి, దాన్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సో లో లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి బైనరీ లాంగ్వేజ్. ఇదే దాంట్లో ఉంటుంది, జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఆర్ ఎ మీడియం విచ్ ఈస్ యూజ్డ్ టు ఇన్స్ట్రక్ట్ ది మిషన్ ఆర్ సిస్టమ్ టు పర్ఫార్మ్ సర్టైన్ టాస్క్. ఇది ఒక లాంగ్వేజ్ అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక లాంగ్వేజ్. ఇది మిషన్కి ఇన్స్ట్రక్ట్ చేసే దానికోసం, ఏదైనా ఒక టాస్క్ పర్ఫామ్ చేయమని చెప్పి మిషన్కి ఇన్స్ట్రక్ట్ చేసే దానికోసము యూజ్ చేస్తాం. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి: లో లెవెల్, మిడ్ లెవెల్ అండ్ హై లెవెల్. లో లెవెల్ అంటే మిషన్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేది లో లెవెల్ లాంగ్వేజ్. సో ఇది బైనరీ లాంగ్వేజ్ అనమాట, జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ వన్ మిడ్ లెవెల్ లాంగ్వేజ్. సో ఈ మిడ్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇది ఆర్కిటెక్చర్ డిపెండెంట్ లాంగ్వేజ్ అనమాట. సో ఇట్ ఈజ్ ఆర్కిటెక్చర్ డిపెండెంట్ లాంగ్వేజ్. సో ఈ మిడ్ లెవెల్ లాంగ్వేజ్లో ఏమవుతుందంటే దీంట్లో కొన్ని ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ ఉంటాయన్నమాట. సో దాన్ని యూజ్ చేసుకొని మనము కోడ్ రాస్తాము. అంటే ఇది హాఫ్ బైనరీ అండ్ హాఫ్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇందులో ఇట్ హ్యాస్ సమ్ ప్రీడిఫైన్డ్ న్యూమోనిక్స్ ఉంటాయి అన్నమాట. Predefined mnemonics to perform a particular task. ఈ న్యూమోనిక్స్ అనేవి ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ అన్నమాట. సో ఈ ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ని మనము న్యూమోనిక్స్ అంటాం. సో ఇది మిడ్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇది ఆర్కిటెక్చర్ డిపెండెంట్ లాంగ్వేజ్. ఇందులో కొన్ని ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ని మనము న్యూమోనిక్స్ అంటాం అనమాట. ఈ న్యూమోనిక్స్ యూజ్ చేసుకొని మనము పర్టికులర్ టాస్క్ని పర్ఫామ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఆ న్యూమోనిక్స్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే న్యూమోనిక్స్కి లైక్ యాడ్ లేకపోతే మూవ్. సో ఇది రాసినాం అనుకో, ఇదేమవుతుంది? యాడ్ అంటే ఏదైనా ఇంకోటి యాడ్ చేయమని చెప్పేసి దీనికి యాడ్ అంటే ఇప్పుడు ఒక 10 ఇచ్చి ఉంటాం, 5 ఇచ్చి ఉంటాం. యాడ్ అంటే 10 + 5 దీన్ని యాడ్ చేయమని చెప్పేసి యూజ్ చేసే దానికోసం ఇది ఒక న్యూమోనిక్ అనమాట. నెక్స్ట్ మూవ్ అంటే దీన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేయని చెప్పే దానికోసం మూవ్ అని యూజ్ చేస్తాం. సో అలా అనమాట మిడ్ లెవెల్ లాంగ్వేజ్లో ఇది ఆర్కిటెక్చర్ డిపెండెంట్ లాంగ్వేజ్. అలానే దీంట్లో కొన్ని న్యూమోనిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది ఓకే, న్యూమోనిక్స్ ఉంటాయి, కానీ ఇది మిషన్కి ఎలా అర్థమవుతాయి? మిషన్కి జస్ట్ జీరోస్ అండ్ వన్సే కదా అర్థమయ్యేది అని మీకు డౌట్ రావచ్చు. సో ఇందుకోసమే దీంట్లో అసెంబ్లర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ అసెంబ్లర్ ఏం చేస్తుందంటే ఈ న్యూమోనిక్స్ని హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్గా జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ అసెంబ్లర్ converts the human readable language into binary language. సో ఈ అసెంబ్లర్ అనేది మనకి ఈ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బైనరీ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేసేదానికోసము ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు. సో మొత్తానికి దీంట్లో హ్యూమన్ రీడబుల్ అండ్ హ్యూమన్ ఈజీగా అండర్స్టాండ్ చేసేకి, హ్యూమన్ ఈజీగా కోడ్ రాసేకి, రీడ్ చేసేకి అండ్ విధంగా ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ ఈజీలీ అండర్స్టాండబుల్, రీడబుల్ బై హ్యూమన్స్. సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మనం హ్యూమన్స్ అనేవాళ్ళు ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేలాగా, రీడ్ చేసేలాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు మిడ్ లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ చెప్పలా కదా. సో మిడ్ లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి 8086 ఇన్స్ట్రక్షన్ సెట్ అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు మిడ్ లెవెల్ లాంగ్వేజ్కి. హై లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి మనం యూజ్ చేసే కోడ్స్ అనమాట. లైక్
పైథాన్, జావా ఇలాంటివి అనమాట. సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో 2 టైప్స్ ఉంటాయి. దీంట్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటాయి, అలానే ప్రొసీజరల్ ఓరియంటెడ్ ఉంటాయి. ప్రొసీజరల్ ఓరియంటెడ్ అంటే ఏం లేదు, దీంట్లో ఫంక్షన్స్ అనేవి బేస్ చేసుకొని మనం కోడ్ ఉంటుంది అనమాట. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో మొత్తం ఆబ్జెక్ట్స్ మీద కోడ్ ఉంటుంది. సో ఇదనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సి లాంగ్వేజ్, అదే దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి జావా. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటే ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటి? లాంగ్వేజ్ అంటే మనం ఇది ఒక మీడియేటర్ అనమాట. ఎవరితో అయినా మనం మాట్లాడాలనుకుంటే దీన్ని మీడియేటర్గా యూజ్ చేస్తాం. ఓకేనా. సో లాంగ్వేజ్ ఇస్ ఎ మీడియేటర్ విచ్ ఈస్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్. అలానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఎ మీడియం విచ్ ఈస్ యూజ్డ్ టు ఇన్స్ట్రక్ట్ ది మిషన్ టు పర్ఫార్మ్ ఎ సర్టైన్ టాస్క్. సో ఇది మిషన్కి ఇన్స్ట్రక్ట్ చేసే దానికోసము, ఏదైనా టాస్క్ని పర్ఫామ్ చేయమని మిషన్కి ఇన్స్ట్రక్ట్ చేసే దానికోసం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాము. అలానే దీంట్లో 3 టైప్స్ ఉంటాయి: లో లెవెల్ లాంగ్వేజ్, మిడ్ లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇది జస్ట్ మిషన్స్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకునేలాగా ఉంటుంది. ఇది బైనరీ లాంగ్వేజ్ అంటే 0s and 1s మాత్రమే ఉంటుంది. ఇది మిషన్స్కి మాత్రమే అర్థమవుతుంది. సో ఇది కష్టం కాబట్టి మనం మిడ్ లెవెల్ లాంగ్వేజ్కి వచ్చామన్నమాట. మిడ్ లెవెల్లో ఏముంటుంది? ఇది ఆర్కిటెక్చర్ డిపెండెంట్ లాంగ్వేజ్. సో దీంట్లో కొన్ని ప్రీడిఫైన్డ్ న్యూమోనిక్స్ అనేవి ఉంటాయన్నమాట. న్యూమోనిక్స్ అంటే కీవర్డ్స్, ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ ఉంటాయి, లైక్ యాడ్, మూవ్ అనమాట. సో ఇవి సర్టైన్ పర్టికులర్ టాస్క్ని పర్ఫామ్ చేయమని చెప్పేసి మనము చెప్పేదానికోసం మిషన్కి ఇవి యూజ్ చేస్తాము. లైక్ యాడ్ అంటే యాడ్ చేయమని, మూవ్ అంటే ఇక్కడ నుంచి వేరే దగ్గరికి మూవ్ చేయమని, అలా అనమాట. సో ఇది మన హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ కదా యాడ్, మూవ్. ఇది మిషన్కి అర్థం కాదు కదా. సో మిషన్కి అర్థమయ్యేలా కన్వర్ట్ చేసేదానికి మనకి అసెంబ్లర్ అనేది ఉందన్నమాట ఇక్కడ. సో దిస్ అసెంబ్లర్ ఏం చేస్తుంది? అసెంబ్లర్ కన్వర్ట్స్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ ఇంటూ బైనరీ లాంగ్వేజ్. ఈ యాడ్, మూవ్ ఇలాంటి వాటిని అంతా బైనరీ లాంగ్వేజ్ అంటే 0s and 1sకి కన్వర్ట్ చేస్తుంది అనమాట అసెంబ్లర్. అలానే దీనికి ఎగ్జాంపుల్ 8086 ఇన్స్ట్రక్షన్ సెట్. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి ఇది ఈజీగా అండర్స్టాండబుల్, రీడబుల్ బై హ్యూమన్స్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని హ్యూమన్స్ ఈజీగా కోడ్ రాసే దానికోసం హై లెవెల్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. సో దీంట్లో ఎగ్జాంపుల్ పైథాన్, జావా. అలానే ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి: ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రొసీజర్ ఓరియంటెడ్ అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని కోడ్ ఉంటుంది, లైక్ ఎగ్జాంపుల్ జావా. ప్రొసీజర్ ఓరియంటెడ్లో ఫంక్షన్స్ని బేస్ చేసుకొని కోడ్ ఉంటుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ సి. సో this is all about a programming language introduction, guys. I hope you all understand this topic. Thank you.